కందిపప్పు కందిపప్పు ఎట్లా రాసే తెలుగులో? కందిపప్పు. ఏంది ఇది? అది రాంగ్. ఎట్లా కన్నాది పప్పు. ఫ్రెండ్స్, మీ పిల్లలు చదివి ఇంట్లో తెలుగు రాపండి. పిల్లలు తెలుగు పూర్తిగా మర్చిపోతున్నారు దేవుడా. నెక్స్ట్ ఇడ్లీ రవ్వ. నెక్స్ట్ అలా తెలుగులో సగం ఇంగ్లీష్లో రాసావు. ఇడ్లీ రవ్వ, గోధుమ ఏది గోధుమ పిండి రాసావా? గోధుమ పిండి వద్దులే, ఇడ్లీ రవ్వ రాయి. కందిపప్పు రాయి. నెక్స్ట్ మినప్పప్పు. ఇప్పుడు మినప్పప్పు రాసింది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లేదు చూసి రాయడానికి. సచ్చింది గర్ర. మినప్పప్పు. మినపప్పు. మినపప్పు కాదు, ఇంకో పాప పైరు పెట్టింది ఫ్రెండ్స్. సరుకులు పట్టి కాస్త ఏదో పట్టి అయిపోతుంది. నెక్స్ట్ మిరియాలు. మిరియాలు దీర్ఘం లాకుంస్ తెలుగు. ఓర్ని తెలుగుని ఇంగ్లీష్లో రాసింది ఫ్రెండ్స్. ఏంటి నాయన ఈ తెలుగు? నెక్స్ట్ మిరియాలు ఎట్లా రాసింది? మీ యాలుగా ఇంకొక ఏమి ఉండాలి అప్పుడు? మిరియాలు, యాలుకలు, ఇలాచి. యాలుకలు అంటే ఏంటిది కాదు, నేను చెబుతున్నాను కదా. ఇలాచి, యాలుకలు. ఫ్రెండ్స్, అటు తెలుగు రాకుండా పోతుంది, ఇటు ఇంగ్లీష్ రాకుండా పోతుంది. లాస్ట్కి తెలుగుని ఇంగ్లీష్లో రాస్తున్నారు. ఇలాచి ఇంగ్లీష్లో రాసింది ఇది. ఓకే, ఇంకా ఇది రాయి. పల్లీలు రాయి. పల్లీలు అంటే వేరుశనగ విత్తనాలు. గ్రౌండ్ నట్ అంటే వస్తావా? తెలుగులో రాయమని చెప్పాను కదా నేను. గ్రౌండ్ నట్ అంటే వస్తా. సరే, ఫైనల్ ఉప్మా రవ్వ. నాయన అది ఎంత అందంగా రాసిద్దా. ఇప్పుడు తెలుగులో రాయి, తెలుగుని ఇంగ్లీష్లో రాస్తావేంది? ఫ్రెండ్స్, ఆ విధంగా రాసిందండి. మీ తెలుగు కూడా ఇట్లాగే ఉందా పిల్లలు?